మనకి వీడియోలు ఎత్తడం, దాన్ని ఎడిటింగ్ చేయడం మనకు రాదు. యాక్చువల్లీ వీడియోలో అంటే నేను ఎప్పుడు రా కంటెంటే పెడతా ఉంటాను. మీరు చూస్తే ఎడిటింగ్ ఎప్పుడు చేసింది లేదు, మనకు రాదు కూడా. పబ్లిసిటీ చేసుకోవాలా, ఇన్ఫ్లుయెన్సర్ కావాలా, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలా, డబ్బులు సంపాదించుకొని ఇల్లులు కట్టుకోవాలా, ఇదంతా మన వల్ల కాదు. నేను అందుకే ఎప్పుడు గత 10-12 ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నా, ఎప్పటికి ఇట్లే ఉంటా. నాకు ఈ లైఫే ఇష్టం. ఎప్పటి నుంచో నేను ఉండేది, నా కోరిక ఒకటి, ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు పొలం కొనుక్కోవాలా, దాంతో ఒక ఇల్లు కట్టుకోవాలా, ఈ మూగజీవాలకు సేవ చేసుకుంటూ ఉండాలా అని చెప్పేసి. అదైతే ఇప్పటికే కంప్లీట్ అయితే తెలియదు, కానీ ఇప్పటికైతే మనం చేసే ప్రయత్నం అయితే ఇట్లా చేస్తూ ఉంటాం. అన్ని కుక్కలకి, మన చుట్టుపక్కల కుక్కలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి అట్లా పోతా, బకెట్లు తీసుకొని ఫుడ్ పెట్టుకొని. అది ఎప్పుడు నేను వీడియోలు తీసింది లేదు. కాకపోతే చాలామంది నెగిటివ్ పీపుల్ కోసం మనం అంటే ఏందనేది చూపించడానికి ఈ మధ్య ఒక వీడియో అయితే తీసి పెట్టడం అయితే జరుగుతూ ఉంది. మా వ్యాపారంలో కుక్క పిల్లలు అమ్మితే వచ్చే డబ్బులలోంచి చాలా వరకు ఇదే మెయిన్ సేవలలోకి పోతాయి. చాలామంది మా కుక్కకు బాగాలేదు, ఇంజక్షన్ ట్యాబ్లెట్ అని వచ్చి తీసుకొని పోతూ ఉంటారు. చెప్పుకోవాలంటే నాకే కొంచెం మోమాటంగా ఉంది ఇవన్నీ, కానీ ఇది నిజం. వీడియో చూస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి.